మొక్కై వంగనిది మానై వంగున అంటారు పెద్దలు. అంటే చిన్నపిల్లలకు క్రమశిక్షణ అన్నది చిన్నప్పటి నుంచే అది ముఖ్యంగా తల్లిదండ్రులు బాధ్యతగా ప్రవర్తించాలి. వాళ్ళపైన ఒక సూపర్విజన్ అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు మీరిచ్చే సలహాలు ఏమిటి చామర్తి ఉమామహేశ్వరరావు గారు? నమస్కారం అండి. నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పే కంటే ముందర రవికుమార్ గారు చెప్పిన దానికి ఒక చిన్న విషయాన్ని జోడించదలుచుకున్నాను. ఈ దేశం మీద 1000 సంవత్సరాలకు పైగా అనేక దేశాల వాళ్ళు దాడి చేశారు, ధ్వంసం చేశారు, విధ్వంసం చేశారు. అయినా సరే మన సంస్కృతి, సాంప్రదాయాలు, ధర్మం కొద్దో గొప్ప ఇంకా నిలబడి ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అన్నదానికి కూడా మనందరం ఆలోచించాలి. దీనికి సమాధానం సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన ఇండియన్ ఫిలాసఫీ అని ఒక ఉద్గ్రంథాన్ని రాశారు. దానికి ఇంట్రొడక్షన్లో ఒక విషయం చెప్పారు. ఈ దేశంలో క్లిష్టమైన తాత్వికత ఉన్నా, అంటే ఫిలాసఫీ, కాంప్లికేటెడ్ ఫిలాసఫీ, అద్వైత ఫిలాసఫీ ఇట్లాంటివి ఉన్నా కూడా వాటన్నిటినీ ప్రజల దాకా, పాఠక జనం దాకా తీసుకోవడానికి వీలుగా దేశం ఒక పద్ధతిని ఆలోచించింది. పురాణాలు, ఇతిహాసాలు, ఇతరత్ర అనేక రకాల కథలు, కల్పనలు వీటన్నిటి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆస్కారం కలిగింది. ఇది ఆ ఇతర 2 మేజర్ రిలీజన్స్ ఏవైతే ఉన్నావో అవి ఉన్న దేశాలలో ఈ పద్ధతి వాళ్ళ వల్ల కాలే. మనం తీసుకోవడం చేత రకరకాల దాడులు అయినా సరే, ఇస్లామిక్ దాడులు అయినాయి, బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలించినా సరే ఇంకా నిలబడి ఉన్నాం. కాబట్టి ఆ ధార్మిక చింతన, ఆ తత్వ చింతన పాఠక జనం దాకా తీసుకుపోయి నిలబడి ఉంది. ఇవాళ మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లోకి పోయి ఒక రైతుని అడిగినా సరే రాముడు ఎవడు, కృష్ణుడు అంటే చెప్తగలుగుతాడు. ఆయన పాఠశాలకు పోయి చదువుకోలేదు. కాబట్టి మన ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే దేశంలో ఉందో, నిలబడిందో, అది ఈ దేశాన్ని నిలబెట్టింది. భవిష్యత్తులో అది ఉండాలంటే ఈ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి, పొడిగించాలి. అదొకటి. కరెక్టే మీరు చెప్పింది. ఒకప్పుడు రామాయణం, మహాభారతం మాత్రమే విద్యగా ఉన్న రోజులు అవి. తర్వాత ఇక తల్లిదండ్రుల దగ్గర నుంచి విద్యను అంటున్నారు. తల్లి మొదటి పాఠశాల పిల్లవాడికి. మనకు మామూలుగా సైన్స్లో కూడా ఏం చెప్తున్నారంటే 5 ఏళ్ళు వచ్చే లోపల పిల్లవాడి యొక్క మెదడు దాదాపుగా 80 to 90% పెరుగుతుందిట, డెవలప్ అవుతుంది. కాబట్టి 5 ఏళ్ళు వచ్చేదాకా మన దగ్గర కొంతకాలంగా కూడా పాఠశాలలోకి పిల్లల్ని పంపించేవాళ్ళం కాదు. సో 5 ఏళ్ళు వచ్చేదాకా పిల్లలు తల్లి చాటున ఉండి, తండ్రి చాటున ఉండి, ఇంట్లో ఉండి, ఇతర పెద్దల చాటున ఉండి అనేక విషయాల సంఘారం నేర్చుకుంటారు. అంటే ఏంటి, 80% ఆఫ్ ద మైండ్ ఈజ్ డెవలప్డ్ బై ది టైమ్ హీస్ 5 years old. అప్పుడు పాఠశాలలో అడుగుపెట్టడం జరుగుతుంది. పాఠశాల విద్యకు తను సిద్ధపడతాడు, తయారవుతాడు. తల్లి ఆ పిల్లవాడిని ఆ రకంగా తయారు చేస్తుంది. ఈవేళ కిండర్ గార్డెన్ అంటే ఈ పేర్లతోటి ఇవాళ పరిస్థితుల వల్ల తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుండే చేత పిల్లల్ని 3 ఏళ్లకే ఇతర బళ్ళకు పంపించడం జరుగుతున్నది. ఈ విషయంలో మన ప్రేమ వాడికి అందటానికి సఫిషియంట్ టైం కావటలేదు కదా అన్న జాగృతితోటి తల్లిదండ్రులు ప్రవర్తించి వాళ్లకు తమ టైం, వాల్యుబుల్ టైంని పిల్లలకు కేటాయించవలసిన అవసరం ఉంది. అది కనుక కాన్షియస్గా లేకపోతే మళ్ళీ కాసే పిల్లవాడు రాగానే కూడా ఇంకో ప్రైవేట్ ట్యూషన్ కనో ఇంకా దానికనో దీనికో పంపిస్తే ఇంటరాక్షన్ బిట్వీన్ పరస్పర సంబంధం డెవలప్ కావడానికి ఆస్కారం లేదు, కష్టమవుతుంది. తర్వాత రెండోది విలువగలిగిన విద్య. తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్యనే విద్యా విధానానికి సంబంధించిన కొన్ని ఆలోచనలు పత్రికల్లో చదవడం చూశాను నేను. కానీ తెలంగాణ ఇవాళ ఒక నిర్ణయం తీసుకోదలుచుకుంటే గత 10 ఏళ్లలో సరైన విలువగల విద్య తెలంగాణ మొత్తం మేము అందిస్తాము. ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ఇతర ప్రైవేట్ పాఠశాలలో కానీ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి అన్నదాన్ని నిర్దిష్టంగా అమలు పరుస్తాము అని ఈ ప్లాట్ఫామ్ మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన ఏమైనా చేస్తారేమో అని చెప్పి చాలా ఆశగా ఉంది. ఎందుకంటే అది లేకపోయినట్లయితే ఇట్లాంటి విద్య చెప్పే ఉన్నాయి. విద్యాభారతి నేను దాంట్లో పనిచేస్తున్నాను. 24,000 పాఠశాలలు, 12,000 ఫార్మల్ స్కూల్స్, అనదర్ 12,000 ఇన్ఫార్మల్ స్కూల్స్ ద్వారా ఈ విలువల విద్యను ఇస్తుంది. సదాచారం అని ఒక సబ్జెక్ట్ ఉంది. దానికి సబ్జెక్ట్ కావలసిన మెటీరియల్ అంతా ఇక్కడే ఈ వ్యవస్థనే తయారు చేసుకుంటోంది. అట్లా దేశం మొత్తం మీద 35 లక్షల మంది విద్యార్థులు, 1,50,000 మంది ఆచార్యులు ఈ పిల్లలకు ఈ రకమైన విలువల విద్యను దేశ యావత్తు ఇస్తున్నారు. లడఖ్లో ఉంది, అండమాన్లో కూడా ఉన్నాయి పాఠశాలలు. అది ఆ ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ప్రయత్నం సరిపోదు.
ఇవన్నీ పాఠశాలలు కలుపుకున్నా కూడా 1 to 2% ఆఫ్ ది టోటల్ ఎడ్యుకేషన్ క్యాచ్మెంట్లో ఉండదు. కాబట్టి ప్రభుత్వం అనుకోవాలి, ఈ విలువల విద్య ఇవ్వాలి మన యువతరానికి, మన విద్యార్థులకు, మన పెద్దలకు అందరికీ కూడా విలువలు కావాలి అనే ఒక కన్విక్షన్తో విలువల విద్య ఎట్లా అందించాలి అన్నదానికి సమాధానం వెనుక్కొని దాని విద్యా విధానంలో పొందుపరచగలిగినట్లయితే భవిష్యత్తులో సరైన యువతీ యువకులను మనం చూడగలుగుతాం. నిర్భయ లాంటి చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడటం ఈ దేశంలో దౌర్భాగ్యం. అది ధార్మిక దేశం అని చెప్పుకుంటూ నిర్భయ లాంటి చట్టం రావాల్సిన అవసరం ఏమొచ్చింది? దాని మూలాలు ఎక్కడికి పోయినాయి అంటే ఎవరు దాని గురించి మాట్లాడరు. నిర్భయ చట్టాన్ని అమలు చేయడానికి అడుగుతారు కానీ నిర్భయ చట్టం ఎంత వచ్చిందానికి మేధావర్గం నుంచి కూడా ఏ రకమైన సమాధానం రాదు. వాళ్ళ జోలికి పోతే ఈ విలువగల విద్య మాట్లాడాల్సి వస్తుంది. ఈ విలువగల విద్య మాట్లాడితే అదేదో ధర్మం గురించి మాట్లాడినట్టు, ధర్మం గురించి మాట్లాడితే అదేదో మతం గురించి మాట్లాడినట్టుగా అపోహలో ఇవాళ మేధావి వర్గం ఉంది. దాని నుంచి బయటపడి ప్రభుత్వాలు నిష్పాక్షికంగా డిస్పాషనేట్గా ఆలోచించి కావలసిన విలువలు అందించాలి. మన దేశం యొక్క ఒక ఇన్సైట్ ఏముంది, ఆ ఆత్మకు సంబంధించింది, ఆ విలువలకు సంబంధించింది ప్రజలకు అందించి చేయగలగడం చాలా అత్యవసరం, అనివార్యం.